ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు నేను తప్పక ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థనలను ఆత్మీయంగా బలపడండి. దేవుడు యొక్క దీవెనలు పొందండి. మీకు కనుక ఈ అనుదిన దేవుని వాగ్దానం అనే సందేశము ఆశీర్వాదకరంగాను ఆత్మీయంగాను బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వాక్యాన్ని నలుగురికి ప్రచురింపబడే రీతిగా నలుగురికి షేర్ చేయండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేనతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ప్రిలారా, దేవుడు ఈరోజు కూడా ఒక గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అవును ప్రియలారా, మనకి మాట్లాడితే పిలిస్తే పలికే వాళ్ళు, మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనము సుఖంగా ఉన్నప్పుడు మనం పిలిస్తే అందరూ పలుకుతారు. కానీ మనం శ్రమల్లో ఉన్నప్పుడు, మనము బాధల్లో ఉన్నప్పుడు మనం పిలిస్తే పలికే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి సమయంలో మనము దేవుని ఎదుట దేవుని ఆశ్రయం చేసుకొని ఆయనని ప్రేమించే వారముగా ఆయన ఎదుట మనం మొరపెడితే ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అవును, మీరు ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నప్పుడు, మీ యొక్క కుటుంబము సంతోషంగా అన్నీ బాగున్నప్పుడు అందరినీ పిలిస్తే వస్తారు. కానీ మీరు శ్రమల్లో, బాధల్లో, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ సొంత వాళ్ళు కూడా మీ దగ్గరికి, సొంత స్నేహితులు కూడా, మీరు ఎంతో ప్రేమించిన వ్యక్తులు కూడా కొన్నిసార్లు మన దగ్గరికి రారు. అలాంటి సందర్భంలో మన దేవుడు నిజముగా మనల్ని ప్రేమించే నిజ దేవుడు మనము మొరపెట్టగా ఆయన మనకి శ్రమల్లో ఉన్నప్పుడు ఉత్తరం ఇస్తాడంట. రెండవదిగా ఏం చెప్తున్నాడంటే, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండదును అంటున్నాడు. అవును, మాట్లాడడమే శ్రమల్లో ఉన్నప్పుడు మనిషి మనకి పిలిస్తే పలకడమే ఎక్కువ అంటే, ఆయన పక్కనే పలకడమే కాకుండా, ఉత్తరం ఇవ్వడమే కాకుండా ఆయన మనకి తోడుగా ఉంటున్నాడు అంటున్నాడు. అవును, మన పక్కన అందరూ ఉంటారు మన సంతోషంలో ఉన్నప్పుడు. కానీ మనకి అవసరంలో, మనం ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రము మనకి తోడై ఉండరు. ఒకవేళ అలా ఉన్నారు, అలాంటి శ్రమలో కూడా మనకి తోడున్నారంటే వాళ్ళు నిజమైన స్నేహితులు, నిజముగా మనల్ని ప్రేమించే వ్యక్తులు. అలాంటి వారి లోకంలో తక్కువ. ఎంత తోడై ఉన్నా కానీ వాళ్ళ యొక్క సహాయము, వాళ్ళ నుంచి వచ్చే యొక్క ఆదరణ మనకి కొద్ది వరకు మాత్రమే ఉంటుంది. మన శ్రమల నుంచి వాళ్ళు విడిపించలేరు. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళకి నేను ఉత్తరం ఇస్తాను, వాళ్ళకి నేను తోడై ఉంటాను, మూడవదిగా వాళ్ళని విడిపిస్తాను అంటున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎటువంటి శ్రమలను ఉన్నావు? నేను ఇంకా ఈ శ్రమల నుంచి బయటికి రాలేను, విడిపింపబడలేను, నాకు విడుదల రాదు, నాకున్న వ్యాధి నుంచి, నాకున్న కుటుంబ సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, నాకున్న ఆర్థిక సమస్యల నుంచి, నాకున్న సమస్యల నుంచి నాకు విడుదల ఎన్నటికీ రాదు, నన్ను విడిపించి వాళ్ళు ఎవరు లేరు, నాకు సహాయపడే వాళ్ళు ఎవరు లేరు, నువ్వు బాధపడుతున్నావా? దేవుడి రోజు ఇంత మాట ఏం చెప్తున్నాడంటే, ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తానని. అవును, ఆయన కేవలం నేను విడిపించడం మాత్రమే కాదు, ఏదైతే నీ జీవితంలో నువ్వు కోల్పోయి ఉన్నావో, ఏదైతే నీ జీవితంలో నువ్వు అక్కర కలిగి ఉన్నావో, ఏదైతే నీ జీవితంలో నీకు కొదవైందో అవన్నీ కూడా ఆయన సమకూర్చి నేను గొప్పగా నిలబెడతాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మనం మొరపెట్టగా పిలిస్తే పలికే దేవుడుగా ఉన్నాడు. మన శ్రమల్లో మనం పిలిస్తే ఎంతమంది పలుకుతారో, ఎంతమంది పలికినా కూడా ఎంతమంది మనకు పక్కన ఉంటారో, ఒకవేళ పక్కన ఉన్నా కానీ ఎంతమంది ఆ శ్రమల నుంచి మనం వెళ్ళి విడిపించగలరో మనుషులకి అది నిమిత్తం మాత్రమే. కానీ మన దేవుడు మన శ్రమల్లో నుంచి విడిపించగల దేవుడు. ఈరోజు ఎటువంటి సమస్యలను బాధపడుతున్నావు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎటువంటి శ్రమలను ఉన్నావో నాకు తెలియదు. కానీ నీ కలుగు ప్రతి శ్రమల నుంచి దేవుడు నిన్ను లేవనెత్తివాడుగా ఉన్నాడు. ఆయన నీకు
మనుష్యులు నువ్వు పిలిస్తే, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు పిలిస్తే నీకు ఉత్తరం ఇవ్వకపోవచ్చు, కానీ నీ పక్కన వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఒంటరివై ఉన్నప్పటికీ కూడా దేవుడు నువ్వు మొరపెడితే ఆలకించి దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఇంతవరకు నీ శ్రమలో నుంచి దేవుడికి మొరపెట్టలేదా? దేవునికి మోకాళ్ళేసి కన్నీటితో రహస్యమందు నీ తండ్రికి ప్రార్థించు, మొరపెట్టు. నీ యొక్క ప్రతి సమస్యకు, ప్రతి ప్రార్థనకు ఆయన ఉత్తరం ఇచ్చి, నీ శ్రమలో నీకు తోడైండి, నీ కలుగు ప్రతి శ్రమలో నుంచి ఆయన విడిపించి నిన్ను గొప్పగా చేస్తాడు. ఏదైతే నీ జీవితంలో నువ్వు కోల్పోయి ఉన్నావో, ఏదైతే నీ జీవితంలో నీకు కొదువైందో, ఏదైతే నువ్వు అక్కర కలిగి ఉన్నావో వాటన్నిటిని నీకు దయచేసి నిన్ను గొప్ప స్థానంలో నిలబెట్టే దేవుడిగా ఉన్నాడు. అయితే నువ్వు మొదటిగా చేయాల్సింది, దేవుని ఆశ్రయము దుర్గముగా చేసుకొని ఆయన మొదటిగా నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు దేవుని ఆశ్రయ దుర్గముగా చేసుకొని ఆయన ఆధారము చేసుకుని నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తివైతే నీ కలుగు ప్రతి సమస్యలో నుంచి, శ్రమల నుంచి ఆయన విడిపించి దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నత, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అవును నా తండ్రి, మేము శ్రమల్లో ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, అవసరతల్లో ఉన్నప్పుడు అయా మనుషులు మాకు పిలిస్తే పలకకపోవచ్చు. ఒకవేళ పలికినా నేను ఉన్నాను అని వాళ్ళు ప్రగల్భాలు పలకొచ్చు, కానీ మా కలుగు ప్రతి శ్రమ నుంచి వాళ్ళు విడిపించే శక్తి, సామర్థ్యాలు వాళ్ళకి లేవు నా తండ్రి. అయ్యా, కేవలము నీ ద్వారా మాత్రమే మా యొక్క ప్రతి సమస్య తీరుతుంది. అయ్యా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నావు నా తండ్రి. అయ్యా, మేము నమ్మలేకపోతున్నాం మీరు మా శ్రమల నుంచి విడిపించగలరని. అయ్యా, బిడ్డలు అటువంటి పరిస్థితిలో ఉన్నారేమో, దయతో క్షమించండి. అయ్యా వాళ్ళు నీకు సన్నిధిలో మొరపెట్టి, అయ్యా మొరపెడితే మీరు ఉత్తరం ఇచ్చి, అయ్యా మీరు ఉత్తరం ఇవ్వడమే కాకుండా వాళ్ళకి తోడేయండి, వాళ్ళని విడిపించి వాళ్ళు గొప్ప చేస్తారని చెప్పిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వేలాది స్తోత్రంలో, ఏ శ్రమల్లో అయితే బిడ్డలు ఉన్నారో ప్రతి శ్రమ నుంచి విడిపించి నామాన్ని మహిమపరచుకోమని యేసు నామమున ప్రార్థించి నామ నా తండ్రి. ఆమేన్.